ఇదిగోండి కమ్మటి పరోటాలు అయితే రెడీ అయిపోయినాయి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, పిల్లలకి లంచ్ బాక్స్ కోసం ఎత్తుక్కుంటాం కదండి. ఏం పెడితే వాళ్ళు కంప్లీట్ చేసుకుని వస్తారు, అంటే మిగిల్చకుండా తినొస్తారు. అలాగే హెల్దీగా కూడా వాళ్ళకి ఆడపిల్లలు అయితే స్పెషల్లీ మనకి మెచ్యూర్ అయిన తర్వాత ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. అలా రాకుండా మగపిల్లలు అవనివ్వండి, ఆడపిల్లలు అవనివ్వండి, ఎవరికి కూడా హిమోగ్లోబిన్ కానీ ఏది ఎటువంటి ప్రాబ్లం రాకోకుండా ఉండాలంటే మనం ఏది పెట్టినా వాళ్ళు తిని రావాలి. సో అలా పిల్లలు చక్కగా హ్యాపీగా తిని రావడానికి ఈరోజు ఒక మంచి ఈజీ రెసిపీ అన్నమాట చూపిస్తున్నాను. చపాతి. దీనికోసం కొంచెం ఇట్లా బేబీ పాలక్ అంటే పాలకూర బాగా మొదటినివ్వకండి, అలాంటి తీసుకుని బాగా మసలి నీళ్ళల్లో అలా వేసి కొంచెం ఇక్కడ మార్కెట్ నుంచి కొన్నదైతే ఒక కట్ట అనుకోండి. ఇక్కడ నేను ఒక 4 నుంచి 5 చపాతీలు అవుతాయి నేను చేసేది. దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది తీసుకోండి. ఒకసారి దగ్గరికి చూడండి. ఇదిగోండి జస్ట్ నీళ్ళల్లో అలా వేసేయాలి. మళ్ళీ అదేమీ ఉడకనివ్వద్దు ఎక్కువసేపు, జస్ట్ అలా వేసి తీసేయడం అంతే. అది పచ్చి వాసన ఉంటుంది కదండి, పాలకూరకు ఒక రకమైన వాసన, అది ఉంటే పిల్లలు ఇష్టపడరని వేయటమే. మళ్ళీ ఇందులో వేసాము ఈ పోషకాలన్నీ పోతాయి అని టెన్షన్ పడద్దు. ఇది మనము దేనికైనా వాటరు, ఇప్పుడు వేరే కర్రీస్కి కానివ్వండి ఏదైనా దేనికైనా వాడుకోవచ్చు. లేదు అంటే కనుక కొంచెం ఒక చిటికెడు ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి వేసుకుని అలా తాగేసేయండి ఆరిపోయినాక. ఇదిగోండి మనకి పాలకూర కొంచెం ఆరాలి, గ్రైండ్ చేసుకోవాలి కనుక ఆరాలి. ఈ లోపల మనము కొంచెం మసాలా దానిలోకి వేసుకోవడానికి సరిపడా మిర్చి కారం లేవండి, అందుకని మిర్చి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. అలాగే కొంచెం అల్లం ముక్క, ఒక 6 నుంచి 7 రెబ్బలు వెల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, మీడియం సైజువి 2 ఉల్లిపాయలు. ఇవి మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి. ముందు జీలకర్రను, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటే జీలకర్ర మంచిగా నలుగుతుంది. తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. దీనిలోకి మనం రుచి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి వేసినా కూడా స్పెసిఫిక్గా ఈ చపాతీలో కొంచెం కారం ఉంటే బాగుంటుందండి. కొంచెం కారం, అలాగే జీలకర్ర, ధనియాలు వేయించిన పౌడరు, అంటే ధనియాలు కొంత తీసుకుంటే జీలకర్ర అందులో పావంతు తీసుకోవాలి. అవి వేయించి పౌడర్ చేసుకున్న పౌడర్ ఎప్పుడు ఉంటుంది నా దగ్గర. సో ఆ పౌడర్ వేసానండి, ఒక 1/2 స్పూను. ఇంక ఇప్పుడు ఇందులోకి ఈ ఉల్లిపాయలు కూడా వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే మనం దీంతోటే చపాతీ కలుపుతాం అన్నమాట. ఇప్పుడు దీనిలోకి మనము కొంచెం వేడి నీళ్ళలో వేసి తీసుకున్నాం కదండి పాలకూర, అది కూడా వేసేసుకోవాలి. పాలకూర కొంచెం ఆరినాక వేయాలి. ఇదిగోండి ఇక్కడైతే పిండి 150 నుంచి 200 గ్రాముల వరకు ఉంటుందండి ఈ పిండి. దీనిలోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా కూడా ఈ మిక్చర్ అంతా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ అయితే అవసరం పడదండి. మొత్తానికి ఇదంతా కూడా ప్రాపర్గా ఇట్లా చేతితోటి చక్కగా పిసుక్కుంటూ కలిపేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ కానీ ఏం అవసరం లేదు, చక్కగా వస్తాయి సాఫ్ట్గా చపాతీలు. ఏదన్నా వాటర్ తగ్గింది అనిపిస్తే కనుక ఇందాక మనము పాలకూర వేసి తీసాం కదండి, ఆ వాటర్ ఒకసారి మిక్సీలో పోసుకుని కడిగేసుకుని మిక్సీ అది కూడా వేసేసుకుని చక్కగా శుభ్రంగా కలిపెట్టుకోవాలి. ఇదిగోండి చక్కగా చపాతీ పిండి ఇలా కలిపేసుకోవాలి. ఇంకా సింపుల్ అండి. దీనిలో మనం ఒకసారి ఇప్పుడు టేస్ట్ చూసుకున్నా, మనం ఇప్పుడు ఏమి వేయలేము అనుకోండి, కానీ అవసరాన్ని బట్టి ఏదైనా ఉంటే చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఉప్పు కారం తగ్గినాయి అనుకుంటే దీన్ని కొంచెం ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు నానితే బాగుంటుంది. పిండి మనకి ఒక 10-15 నిమిషాలు అలా వదిలేస్తే అంటే చక్కగా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. ఇంకా మనకు సరిపడా సైజులో చేసుకుంటే ఇవి ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది అన్నమాట. ఇంట్లో అందరికీ కూడా అంటే ఒకటి తింటే 1.5 కంటే ఎక్కువ తినలేమండి. ఇవి కొంచెం హెవీగానే అనిపిస్తుంది మనకి. ఇంకా పిల్లలకి అయితే కనుక 2 పెడతాం కదా. ఇవన్నీ అయినాయి కరెక్ట్గా 8 అయినాయి. మా ఇంట్లో 4 కదా, కరెక్ట్గా కొలతలాగా వచ్చినాయి అన్నమాట. ఈ ఉండలు చేసుకుంటే చక్కగా సరిపడా సైజు రోల్ చేసుకుని కట్ చేసుకున్నాం అనుకోండి, అన్నీ కరెక్ట్గా ఒకటే సైజు వస్తాయి.
మనం చపాతీ చేసేస్తున్నాం కదా అని అవి ఉండలు చేసి ఓపెన్గా పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా మళ్ళీ మూత పెట్టి కవర్ చేసుకోండి, గట్టిగా అయిపోతుంది పిండి. కరెక్ట్గా షేప్ కావాలి అనుకుంటే ఇలా పెద్ద చేసేసుకుని ఒక బాక్స్, ఏదన్నా బాక్స్ మూతతోటి చక్కగా కట్ చేసుకోండి. నాకు అంత షేప్స్ పర్ఫెక్ట్గా రావాలి అనేంత ఇదే ఉండదు, బాగానే వస్తాయి. కానీ మరి మీకు రౌండ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా కట్ చేసుకోండి. ఇక్కడైతే ప్యాన్ పెట్టేశాను. కొంచెం ఫస్ట్ వేసినప్పుడు ఏంటంటే స్టిక్ అవ్వకుండా కొంచెం ఆయిల్ వేసుకుని, ఇందాక పెట్టేసరికి ఎక్కువ వేడైపోయింది. దీనికి ఇవాళ బోర్ని యాక్చువల్గా చాలామంది అడుగుతున్నారు ఎలా వస్తుంది అని చెప్పి. నేను వాడకుండా ఎలా వస్తుందని చెప్పలేకపోతున్నాను, అందుకని ఒకటి తీసుకొచ్చాను అనమాట. ఇది కొంచెం అటు ఇటు ఫ్లిప్ చేస్తూ కాల్చుకోవాలండి. లేకపోతే ఏంటంటే ఒకటే సైడ్ కాలేదాకా, ఒక సైడ్ కాలేదాకా ఉంచారనుకోండి మరి గట్టిగా వస్తాయి. కొంచెం ఫ్లిప్ చేసుకుంటూ ఉండండి. ఒక్కొక్క చపాతీ ఒక్కోలాగా కాల్చాలి. బాగా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. ఇట్లా మనం వాడితేనే ఏదైనా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. బాగానే ఉంటుందండి అని చెప్తున్నా కానీ లోపల మనసు ఒప్పుకోవట్లేదు నాకు. అట్లా ఇంతే అండి. ఒక్కొక్కటి చక్కగా చేసుకుని జొన్న రొట్టెలు కూడా వస్తాయేమో అనిపిస్తుంది నాకు. అది కూడా ఒకరోజు చేసి చూస్తే దాని గురించి కూడా క్లారిఫై ఇవ్వచ్చు. చాలా ఈజీ రెసిపీ కదండి. ఇలా మనం ఆ వెజిటబుల్స్ తోటి రకరకాల చపాతీలు చేయొచ్చు అనమాట. మీరు ఎన్ని రకాల చపాతీలు చేస్తారు ఏంటి అనేది తప్పకుండా చెప్పండి. ఇంకోటండి, ఇది మనం జర్నీలో వెళ్ళేటప్పుడు కూడా చక్కగా హ్యాపీగా తీసుకెళ్ళచ్చు. ఎక్కడికన్నా వేరే ప్లేసెస్కి వెళ్తున్నాం అనుకోండి, సపోజ్ మాలాంటి వాళ్ళం ఏదన్నా పనికి వెళ్ళామనుకోండి, మన ప్లేస్ కాని ప్లేస్కి, అక్కడ ఫుడ్ మనకి అసలు తినలేము అనుకున్న ప్లేసుల్లో ఒక 2 రోజులు అలా వీటితో గడిపేసేయచ్చు, పాడవదేమి. శుభ్రంగా మనం బాయిల్ చేసి వేసాం కనుక ఇది ఉల్లిపాయ పచ్చిది వేసినా కూడా ఏం కాదు. ఒక వింటర్లో అయితే బాగానే ఉంటుంది, సమ్మర్లో అయితే ఒక రోజు హ్యాపీగా ఉంటుంది. కాకపోతే ఆరినాక ప్యాక్ చేసుకోవాలి. ఇలా చక్కగా కాలినాకే అప్పుడు ఆయిల్ వేస్తే చక్కగా ఏగుతాయండి. లేకపోతేనేమో లోపలంతా పచ్చి పచ్చిగా ఉండి పైన కలర్ వచ్చేస్తాయి. అదొకటి మాత్రం చూసుకోవాలి. మంచిగా పొంగుతున్నాయి, బాగానే ఉందండి. దీని రివ్యూ మంచిగా పాజిటివ్గా ఇవ్వచ్చు. నేను చూసారా మీతో ముచ్చట్లు చెప్తూ ఇది మాడబెట్టాను, అన్నీ చక్కగా వచ్చింది. ఇంకా మొత్తం చేస్తాను. మీకు ఎప్పుడు చెప్తా ఉంటా కదా, ఈ టిప్ మాత్రం మిస్ అవ్వకండి. చక్కగా ఏదైనా ప్లేట్లో పెడితే కింద వైపు అంతా నీరు పట్టేసినట్టుగా అయిపోతుంది. అట్లా పెట్టకండి ఎప్పుడు. బెజ్జాల గిన్నెలు కానీ దీన్ని కానీ పెట్టుకుంటే చక్కగా హ్యాపీగా ఉంటుంది. అదే హాట్ ప్యాక్లో పెట్టేటట్టయితే కింద మన ఈ క్లాత్ వస్తుంది కదా, నాకు అవసరానికి పదాలు గుర్తురావు ఒకసారి, పల్చగా సైన్ క్లాత్ వస్తుంది కదండి, అది కట్ చేసుకుని చక్కగా అది కింద వేసుకుని దానిపైన చపాతీలు పెట్టుకుంటే సాఫ్ట్గా ఉంటాయి. అప్పుడు చేసినట్టు హాట్ ప్యాక్లో పెట్టేసుకోవాలి. చూసారండి, రెడీ అయిపోయినాయి మన చపాతీలు. ఇగోండి కమ్మటి పరోటాలు అయితే రెడీ అయిపోయినాయి. టేస్టీ అండ్ హెల్దీ కూడా. వాస్తవంగా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పాలకూర అనేది, మీకు అందరికీ తెలిసిందే. ఉల్లి చేసిన వేలు తల్లి చేయదు అని అంటారు కదా, అట్లాగే ఉల్లిపాయ కూడా. చాలా ఉల్లిపాయ వేయటం వల్ల ఏంటంటే మనకి ఆ పాలకూరకుండా ఒక రకమైన ఏదైతే టేస్ట్ ఉంటుందో అది అందరికీ నచ్చదు అనమాట. ఇది కొంచెం డామినేట్ చేస్తుంది. అలాగే వెల్లుల్లిపాయ వేసాము, అన్నీ మంచి వేసాం కనుక సూపర్గా ఉంటుంది. దీని కాంబినేషన్ ఏంటంటే మీరు చక్కగా పక్కన సలాడ్ కట్ చేసుకోండి, ఏం అవసరం లేదు. ఇంకా మంచిగా కీరా, క్యారెట్, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని చక్కగా ఇది పెట్టుకుని గడ్డ పెరుగు పెట్టుకుని పక్కన తిన్నారంటే ఆహా. ఇప్పుడు మాది లంచ్ టైం కాదు, డిన్నర్ టైం కాదు, నేను ఎటు కాకుండా చేశాను ఇవి. మరి మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ మరిన్ని కావాలంటే చక్కగా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అంటే వీడియోస్ని, ఛానల్ని కాదు, వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. సో మీ ఏమంటారు సపోర్టు నాకు దాని ద్వారా అందుతుంది అనమాట. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలాంటి రుచికరమైన వంటలు చేసుకుని జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలని ఆశిస్తూ మీ సునీత.